హలో మామ, నమస్తే. ఇవాళ ఫిష్ ఫ్రై చేస్తున్నాను. చూడండి మామ, ఫస్ట్ ఉప్పు వేస్తున్నాను, నెక్స్ట్ పసుపు, కొంచెం వేసుకోవాలి పసుపు, సాల్ట్ ఇంకో స్పూన్ వేసుకోవాలి, తర్వాత కారం వేసుకోవాలి, ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పౌడర్ వేసుకోవాలి మనం. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి మామ. తర్వాత పీస్ మసాలా కూడా వేసుకోవాలి మామ. చూడండి, ఫిష్ మసాలా సరిపడే అంత వేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే ఎంత వేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలి మామ. కొంచెం మొత్తం వేసుకున్న తర్వాత మిక్స్ చేయాలి మామ. ఇట్లా మిక్స్ చేసిన తర్వాత మంచిగా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ దాకా ఇట్లా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మామ తర్వాత ఫ్రై చేసుకోవచ్చు మామ. చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు ముక్కలు కలుపుకున్నాం కదా, ఫ్రై ముక్కలు. ఇట్లా ప్యానల్ మీద ఆయిల్ వేసుకొని ముక్కను ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై ఇట్లా కలుపుకున్నాం కదా, ఆ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్యానల్ మీద వేసుకుంటే కొంచెం మంచిగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం కలుపుకొని పెట్టుకున్నది ఫ్రై చేస్తున్నాను. ఇందులో ప్యానల్ మీద ఇలా వేసుకోవాలి. మంచిగా వేసుకొని ఇటు అటు తిప్పుకోవాలి. మరి ఆయిల్ ఎక్కువ వేయకుండా కొంచెం సరిపడే అంత ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా తీసేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా. టోటల్ తీసేసుకోవాలి ఫ్రెండ్స్. నా దగ్గర చిన్న ప్యానల్ ఉంది కాబట్టి 2 పీసులు వేసుకుంటున్నాను. మీ దగ్గర పెద్దది ఉంటే 3 4 కూడా వేసుకోవచ్చు. ఇట్లా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మంచిగా మధ్యలో కాలుతుంది, చుట్టూ వేసుకొని అవి కూడా కొంచెం మంచిగా కాలుతాయి కదా, అందుకని అవి కూడా అట్లా పెట్టుకొని మంచిగా కాల్చినప్పుడు తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ఫ్రై చేసుకోవాలంటే ఇట్లా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా ఫ్రై. ఇట్లా మధ్యలో ఉన్న తీసుకు ఆయిల్ ఉంటుంది కాబట్టి తిప్పుకోవాలి. ఇట్లా తిప్పుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా. ఇంకా చక్కగా ఉంది చూడండి ఫ్రెండ్స్, ఫ్రై మంచిగా వస్తుంది కదా. ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కంపల్సరీ గంటను మాత్రం గట్టిగా కూర్చొని ఫ్రెండ్ నచ్చితే మీకు మాత్రం